గురుభ్యో నమః. ఈరోజు మనం వివాహం పార్ట్ 2 చూద్దామండి. కూటవర్గంలో పురుషుడు మరియు స్త్రీ యొక్క జన్మరాశుల పరిచయం. వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం కాకుండా రెండు కుటుంబాల మధ్య అనుసంధానాన్ని సూచిస్తుంది. ఎస్పెషల్ ఇండియన్ మ్యారేజ్లో మనం ఇద్దరు వ్యక్తుల మధ్యన కాకుండా రెండు కుటుంబాల మధ్యన బంధంగా భావిస్తాం మనం. జన్మరాశి పరిశీలన సమాజం వారి వ్యక్తిగత సంబంధాలను ఎంతగా సాయం చేస్తుందో చూపిస్తుంది. ముహూర్త చింతామణి మరియు ప్రశ్న శాస్త్రాల్లో ఇది ముఖ్యంగా మహిళలకు ఎలా సమాజం మద్దతిస్తుందో వివరించబడుతుంది. ఎక్కువ బంధువులు వస్తే సమాజం వారి వెనుక ఉన్నట్లు భావించవచ్చు. అంటే మనం విమెన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది మన దాంట్లో. మనం హరస్కోప్ మ్యాచింగ్ చేసేప్పుడు కూడా గర్ల్ దగ్గర నుంచి బాయ్ చూస్తుంది తప్ప బాయ్ దగ్గర నుంచి గర్ల్ చూడాలన్నమాట మనం. అంటే అమ్మాయి స్టేబుల్గా ఉంటే, అమ్మాయి సంతోషంగా ఉంటే మ్యారేజ్ సక్సెస్ఫుల్ అని భావిస్తాం మనం. అందుకోసం మనకు స్త్రీకి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ మనకు హరస్కోప్ మ్యాచింగ్లో. పురుషుడు మరియు స్త్రీ యొక్క చంద్రులు అంటే జన్మరాశులు ఒకరికొకరు కేంద్ర స్థానంలో ఉండాలి. అంటే ఒకరి నుంచి ఒకరు 1, 4, 7, 10లో ఉండాలి. ఇది ధన సమృద్ధికి కారణమవుతుంది. అదే రాశిలో ఉంటే వేరే నక్షత్రాలు ఉండాలి. అంటే రెండు ఒకటే నక్షత్రాలు ఒకటే రాశిలో ఉన్నాయనుకోండి, అంటే జన్మ 1లో ఉందనుకోండి ఎగ్జాంపుల్, ఇప్పుడు వేరే వేరే నక్షత్రాల్లో ఉండాలి. అయితే ఒకదానికంటే 1, 4, 7, 10 ఉండాలి. ఒకవేళ ఒకే రాశిలో ఉంటే కనుక వేరే వేరే నక్షత్రాల్లో ఉండాలి. పురుషుడు మరియు స్త్రీ ఒకే నాడి అయితే అది నాడీ దోషం. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి వాటికి, అంత డీటెయిల్గా పోవట్లేదు కానీ జనరల్ నాడీ అనమాట. ఇది సమతుల్యత లోపాన్ని చూపిస్తుంది. ఆది నాడి అయితే కనుక పింగళ నాడి అంటారు దాన్ని. దీంట్లో ఖర్చు ఎక్కువ ఉంటుంది ఫ్యామిలీలో. అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి విపరీతంగా ఖర్చు పెడతారు, అది ప్రాబ్లం. అంత్యనాడి అయితే ఇడనాడి అంటారు. ఇది పొదుపు ఎక్కువ, ఏంటంటే పీచిన స్థానం ఉంటుంది అంటే అది ఎక్కువ అనమాట. పిసినారిగా అవుతారు, డబ్బులు అసలు ఖర్చు పెట్టరు వీళ్ళు. మధ్యనాడి కనుక ఏకనాడి అయితే కనుక సుష్మన నాడి, ఇది స్థిరత్వం ఉండదు, పిల్లలపై ప్రాబ్లం ఉంటుంది అనమాట. స్థిరత్వం అంటే ఎప్పుడేదో ప్రాబ్లం ఉంటుంది సైమల్టేనియస్గా. పిల్లల హెల్త్ కానీ పిల్లలకు ఇంటెలిజెన్స్ కానీ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట దీంట్లో. చంద్రుని రాశి ద్వారా సమాజం నుండి వచ్చే మద్దతు తెలుస్తుంది. కన్య అంటే అమ్మాయి, కన్య జన్మరాశి నుండి వరుడు 7వ లేదా 10వ స్థానంలో ఉండాలి. ఇది బెస్ట్ అనుకోండి. వరుడు జన్మరాశి నుండి వధువు 4 లేక 7వ స్థానంలో ఉండాలి. 3వ వారు 11వ స్థానం ఉత్తమం. అంటే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయి 3వ స్థానం కానీ 11వ స్థానం కానీ ఉండాలి. ఉదాహరణకు మిథునం మరియు సింహం. అప్పుడు ఏమవుతుందంటే థర్డ్ ఈజ్ ఫ్రెండ్స్ అనమాట. అంటే స్నేహితు నుంచి సపోర్ట్ ఉంటుంది. ఓకే, మహిళలకు భద్రత పెరుగుతుంది అనమాట. థర్డ్ హౌస్ ఈజ్ బంధువులు, స్నేహితులు. 11th హౌస్ ఈజ్ స్నేహితులు. థర్డ్ హౌస్ ఈజ్ మీ బంధువులు, అంటే బ్రదర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా 13వ కనుక. అందుకే 3, 11 అయితే కనుక బంధువుల నుంచి, స్నేహితుల నుంచి సపోర్ట్ ఉంటుంది. అయితే వధువు జన్మరాశి నుండి 1 నుండి 6 స్థానాల్లో వరుడు జన్మరాశి ఉంటే వధువుకి అంటే భర్తకి అతని కుటుంబం నుంచి సాయం చేయలేదు, ఆమె కుటుంబం లేదా స్నేహితులే సహాయపడతారు. అంటే ఇక్కడ వధువు జన్మరాశికి 1 నుండి 6 స్థానంలో వరుడు జన్మరాశి ఉంటే కనుక వధువుకి భర్తకి అంటే వధువు భర్త అతనికి కూడా అంటే భర్త వైపు నుంచి ఏ సాయం అందదు అన్నమాట ఆ అమ్మాయికి. ఎంతసేపటికి తన కుటుంబం, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం, ఆ అమ్మాయి వాళ్ళ స్నేహితులకి హెల్ప్ చేస్తారు తప్ప భర్త వైపు నుంచి ఏ హెల్ప్ రాదు. భర్త వైపు 2 మరియు ద్వాదశ స్థానాల్లో చంద్రుడు ఉంటే, అంటే మినహాయింపు ఎక్సెప్షన్స్ ఎక్కడ మీకు మకరము మరియు కుంభము ఎక్సెప్షన్. ఇది బయట వ్యక్తుల ప్రోద్బలంతో సంబంధం తలక్రిందులు చేసే అవకాశం ఉంటుంది. మొదటి 5 సంవత్సరాలు కష్టాలే, తర్వాత బంధం స్థిరపడుతుంది అనమాట. థర్డ్ పార్టీ ఇంటర్ఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. బయట వాళ్ళు ఎవరో
చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు ఏదో చెప్తుంటారు. వాళ్ళ మాటలు విని మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అందుకోసమే ఎస్పెషల్లీ ఫస్ట్ 5 సంవత్సరాలు అయితే మా కష్టంగా ఉంటాయి. తర్వాత సెట్ అవుతారు. 6వ మరియు 8వ స్థానాలు చంద్రుడు ఉంటే కనుక ఎక్సెప్షన్ ఏంటంటే వృషభము, తుల, మేషము, వృశ్చికం ఈ 2 కాకుండా మిగిలిన వాటిలో 6, 8 ఉంటే కనుక మొదటి 5 సంవత్సరాలు గొడవలు ఉండొచ్చు. రెమెడీ ఏంటి? హానీమూన్కి వెళ్తే హానీమూన్ వెళ్ళినప్పుడు ఏదో తీర్థయాత్రలకు వెళ్ళాలి, అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి హానీమూన్ కింద. 6వ స్థానం బ్రహ్మచర్యం సూచిస్తుంది. 8వ స్థానం విభజన కాదంటే దీన్ని తెలుగులో కరెక్ట్గా విభజన కంటే కూడా సపరేషన్, 8th హౌస్ సపరేషన్ అని చెప్పచ్చు అనమాట. సో 6th హౌస్ ఇస్ బ్యాచులర్హుడ్, 8th హౌస్ ఇస్ సపరేషన్. సో ఈ ఎస్పెషల్లీ అమ్మాయి అబ్బాయి కనుక చంద్రుడు కనుక 6 and 8లో ఉంటే కనుక ఫస్ట్ హానీమూన్ అంటే లైఫ్ పెళ్ళి కాగానే రైట్ అవే తీర్థయాత్రకు వెళ్ళాలి. తీర్థయాత్రలకు వెళ్ళి దేవుని దర్శించుకొని, అంటే అప్పటిదాకా బ్రహ్మచర్యం పాటించాలి. దేవుని దర్శించుకొని యాత్ర పూర్తి చేసే దాకా బ్రహ్మచర్యం పాటించాలి. అది రూల్ అనమాట. అందుకే మనం జనరల్గా పెళ్ళి కాగానే అమ్మాయిల అబ్బాయిలను తీసుకెళ్ళి తిరుపతి వెళ్తుంటారు మనందరం జనరల్గా. లేదా ఏదైనా గుడికి వెళ్ళి మన సంప్రదాయాల్లో గుడికి తీసుకెళ్తారు కాబట్టి కారణం అదే అనమాట. ఏదైనా దోషాలు అంటే పోతాయని. చంద్రుడు త్రికోణాలు అంటే 5, 9 అన్న టెక్నికల్లీ. చంద్రుడు త్రికోణాల్లో ఉంటే కనుక కుటుంబాల మధ్య ఒత్తిడి ఉంటుంది. వయస్సు తేడా లేదా తరం తేడా ఉండొచ్చు. 5వ లేదా 9వ సంబంధాలకు పరిష్కారం లేదు. అంటే చంద్రుడు కనుక అంటే అమ్మాయి చంద్రుడు, అబ్బాయి చంద్రుడు కనుక వాళ్ళ కొరకు ట్రైన్స్లో ఉంటాయి 5, 9, 5th లేదా 9thలో ఉంటే కనుక రెండు వైపుల కుటుంబాల నుంచి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. అమ్మాయి మీద అబ్బాయి సైడ్ నుంచి, అబ్బాయి నుంచి అమ్మాయి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎన్నటికి తెగదు అనమాట. అది మనం జనరల్గా ఏంటంటే మనకు ట్రైన్స్ అంటే లక్కీ హౌస్, మంచి భావాలను ఫీలింగ్. కానీ ఇక్కడ మాత్రం ఇవి మంచి భావాలు కాదు. అది పొరపాటున కూడా 5th and 9thలో ఉంటే పెళ్లి చేసుకోకూడదు అనమాట. అమ్మాయికి అబ్బాయి 5th and 9th ఉంటే కనుక అసలు ఆ సంబంధం చేసుకోకూడదు. లేకపోతే రెండు కుటుంబాల నుంచి బాగా ప్రెషర్ ఉంటుంది అమ్మాయి మీద అబ్బాయి మీద. ప్లస్ అబ్బాయికి అమ్మాయికి మధ్య తేడా, వయసు తేడా చాలా ఉండొచ్చు, ఒక తరం తేడా ఉండొచ్చు పూర్తిగా. శుక్రుడు పురుష రాశిలో ఉంటే అంటే జాతకుడు స్త్రీ వెంట పడతాడు. శుక్రుడు స్త్రీ రాశిలో ఉంటే పురుషులను వెంట తిప్పుకుంటుంది అనమాట. శుక్రుడు జనరల్గా ఏంటంటే శుక్రుడి టార్గెట్ ఏంటంటే బేసిక్గా సంతానం ఇవ్వాలి. సో శుక్రుడు అంటే స్త్రీ రాశిలో ఉన్నాడా పురుష రాశిలో ఉండదు చూడండి, దాన్ని బట్టి ఆ జాతకురాలకి లక్షణాలు వచ్చేస్తాయి అన్నమాట. శుక్రుడు సాత్విక గ్రహాలైన గురు, చంద్ర, సూర్యరాశిలో ఉంటే కనుక వారు గ్రంథాల అభిమానులు, టెక్నిక్ అంటే లైబ్రరీయన్స్ అని చెప్పాలంటే ఇంగ్లీష్లో. పుస్తకాలు ఎక్కువ చదువుతారు, అలంకార ప్రియులు, తర్వాత మంచి వస్త్రధారణ కన్నవారు, బుద్ధిమంతులు ఏముంటారు. శుక్రుడికి టేస్ట్ ఫుడ్ అనమాట, ఫుడ్ టేస్ట్ అని ఉంటుంది, అది రుచి ఎక్కువ, దాని ఇంట్రెస్ట్ ఎక్కువ, శృంగారంపై కోరికలు ఎక్కువ. శుక్రుడు రాజస గ్రహాలైన మిథునము, కన్య అంటే బుధుని రాశి అని టెక్నికల్గా. వృషభము, తుల శుక్రుని రాశిలో ఉంటే కనుక ఆ వ్యక్తికి ఆహారం మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే ఫుడ్ మీద టేస్ట్ ఎక్కువ, ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అంగ ప్రదర్శన అంటే స్కిన్ ఎక్స్పోజ్ చేస్తారు బాడీని. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, కెరియర్ మీద ఫోకస్ చేస్తారు వీళ్ళు. శుక్రుడు తన స్వరాశుల్లో అంటే వృషభం, తుల ఉండడానికి మంచి కుటుంబం, జాతకం మంచి కుటుంబం ఉంటుంది. రెస్టారెంట్ ఫ్రీక్వెంట్ విజిట్ చేస్తారు, రెస్టారెంట్ వెళ్తుంటారు, ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళ ఆ జాతకుని ఎక్స్పెక్టేషన్ అంటే తమ భాగస్వామి అంటే పార్ట్నర్ ఉద్యోగం చేయాలని పట్టుదల ఎక్కువ ఉంటుంది. దాంతో పాటు తన వైఫ్ కానీ స్పౌస్ కానీ ఉద్యోగం చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ సైడ్ నుంచి.
శుక్రుడు తామస గ్రహాలైన కుజుడు అంటే మంగళుడు శని గ్రహాల్లో ఉంటే కనుక శారీరక ఆకర్షణపై ఎక్కువ దృష్టి పెట్టి ఉంటుంది. శుక్రుడు కనుక మంగళ ఇంట్లో కానీ శని ఇంట్లో ఉంటే కనుక మోర్ కైండ్ ఆఫ్ బాడీ మీద అట్రాక్షన్ ఇదన్నమాట. శుక్రునితో కలిసి ఉన్న ఇతర గ్రహాల ప్రభావం కూడా కొంతవరకు మార్పును కలిగించవచ్చు. శుక్రునితో పాటు ఆయన వేరే ప్లానెట్ జూపిటర్ కానీ ఆస్పెక్ట్ చేస్తుందా, లేకపోతే ఇంకేమైనా గ్రహాలు చూస్తున్నాయా, కంజంక్షన్ ఉందా, ఇవి కూడా గమనించాలి మనం. శుక్రుడు శని లేదా కుజుని రాశుల్లో ఉంటాయంటే అక్రమ సంబంధాలలో పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ప్రత్యేకంగా కుంభంలో అనమాట. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ ఉంటే కనుక. శుక్రుడు శని లేదా కుజుని రాశుల్లో ఉంటే అక్రమ సంబంధాలు ఎక్కువగా ప్రత్యేకంగా ఉంటాయి. శుక్రుడు శుక్రగ్రహం అంటే గ్రహం సర్పగ్రహాలతో కలిసి ఉండటానికి ప్రత్యేక దేవతల ఆరాధన చేయాల్సి ఉంటుంది. రాహుతో ఉండటానికి కమలాత్మిక అంటే లక్ష్మీదేవి, కమలం రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఇలా శ్రీయంత్రాన్ని పూజించాలి. కుజంతో ఉండటానికి లక్ష్మీనరసింహ స్వామి లేదా చండీ మాతను పూజించాలి. శుక్రుడు శనితో ఉంటే కనుక అపరాజితాదేవిని పూజించాలి. శుక్రుడు అనుభవాలకు ప్రాముఖ్యత ఇస్తాడు. శుక్రుడు అంటే బేసిక్ ఏంటంటే సెన్సరీ ఫీలింగ్స్ అంటారు అవన్నీ అనమాట. ప్లస్ ఇప్పుడు కొన్ని మనం జీవితంలో కొన్ని ఫస్ట్ టైం చూసినా కానీ కొన్ని గమనిస్తుంటాం మన చుట్టుపక్కల అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్తారు, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్తారు, వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ట్యాప్ ఉంటుంది మీకు, ట్యాప్కి అండ్ ఐ మీన్ ట్యాప్ ఉంటుంది కానీ నాబ్ ఉండదు పైన. ఇట్లా చేయి పెట్టగానే మీ సెన్సర్తో మీకు వాటర్ బయటకు వస్తుంది, మీరు చేయి తీసగానే వాటర్ ఆగిపోతుంది. సో మీరు ఫస్ట్ టైం పోయినప్పుడు కొంచెం మీ ఇంట్యూషన్ వాడి టెస్ట్ చేస్తుంటారు చూడండి, అదంతా శుక్రుడి వల్ల వస్తుంది అన్నమాట. మీకు అంటే అటెన్షన్ టు డీటెయిల్ ఇస్తాడు. ప్లస్ ఎక్స్ప్లోరింగ్ అంటే మీరు శుక్రునితో ఉంటే మీకు చిన్న చిన్న టైనీ థింగ్స్ గుర్తుంటాయి మీకు. ప్లస్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేస్తారు, అంటే మీ ఇంట్యూషన్ వాడతారు, మీ సెన్సెస్ వాడుతుంటారు అనమాట. సో అట్లాగనమాట శుక్రుడు అనుభవాలకు ప్రాముఖ్యత ఇస్తారు, అంటే మీ ఓన్ ఎక్స్పీరియన్స్తో నేర్చుకుంటారు అనమాట. ఆలోచన విచక్షణ ఉండదు, కోరికలకు అత్యధిక ప్రాధాన్యత. స్త్రీ పురుష సంబంధాలకు మధ్యన జనరల్ ఏదంటే స్త్రీ పురుష సంబంధాలన్నీ ప్రారంభంలో శుక్రుడితో స్టార్ట్ అవుతుంది, మిడిల్ లైఫ్ వచ్చే వరకు చంద్రునితో ఎండ్ అవుతుంది అనమాట. అంటే జనరల్గా స్టార్టింగ్లో ఫిజికల్ బాడీ కావాలి, తర్వాత మీకు మెంటల్ రిలేషన్షిప్ అనమాట. అది చెప్పడం ఇక్కడ. శుక్రుడు లగ్నంగా పెట్టుకొని స్త్రీ పురుషుల సంబంధం చెక్ చేసుకోవచ్చు. మీకు ఏమన్నా స్టడీ చేయదలుచుకుంటే శుక్రుడున్న ఇంటిని మీరు లగ్నంగా వేసుకొని మీరు స్టడీ చేయొచ్చు అనమాట. యోని మేలనము జంతువుల ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎక్కడంటే మనం మ్యాచ్ చేసినప్పుడు యోని ఉంటుంది కదా, ఆ యోని ఒక్కొక్క జంతువు ఒక యోని ఉంటుంది. అంటే కంపాటబిలిటీ చెక్ చేసేప్పుడు ఆ జంతువుకు సంబంధించిన బొమ్మ ఒక్కడ పెట్టుకుంటే ఇక కంపాటబిలిటీ పెరుగుతుంది అమ్మాయి మధ్యన అబ్బాయి మధ్యన. సప్తమ భావంపై ఆస్పెక్ట్ లేదా సంయోగం కంజంక్షన్తో కలిగిన గ్రహాలు ఉంటే కనుక ఆ గ్రహాలు ఇద్దరు జాతకాలు ఒకేలాగా ఉండాలి. అలాగే సప్తమాధిపతిలో ఉన్న సంయోగాలు రెండు జాతకాలను పోలి ఉండాలి. ఇలా లేకపోతే ఇద్దరి మధ్యన లైంగిక అభిప్రాయాలు విభిన్నంగా ఉంటాయి. ఉదాహరణకి శని లైంగికతను ఒక వృద్ధుడి కోణంలో చూస్తాడు. ఈ లక్షణాలను సన్యాసులు, మత గురువులు, నన్స్, తర్వాత ఈ సన్యాసించిన సాధువులలో కనిపిస్తుంది అన్నమాట మనకు. బుధుడు దాన్ని ఒక క్రీడా స్వభావంగా చూస్తాడు. బుధుడు చిన్నపిల్లగాడు అంటే టీనేజర్ కాబట్టి జనరల్ అంటే అతనికి నథింగ్ బట్ సెక్స్ ఈజ్ నథింగ్ బట్ ప్లే అనమాట. అతనికి ఆడుకుంటున్నట్టు ఉంటుంది అనమాట. నవ్వులో చిలిపితనం ఆకర్షణగా మారుతుంది అనమాట. శుక్రుడు రుచి ఆధారంగా మారుతుంది. ఎట్లుంటుంది? కాఫీ, టీ, పానీయాలు, డ్రింక్స్, తినుబండారాల మీద దృష్టి ఉంటుంది అన్నమాట శుక్రుడు కనుక ఉంటే కనుక మీకు. తర్వాత కుజుడు ఫిజికల్ అంటే కుజుడు అంటే మీకు తెలుసు కదా, పవర్ అనమాట. మొండితనం, బలము, దాడి చేస్తుంటాడు. శృంగారంలో హింస ఉంటుంది.
రాహు ఏం చేస్తాడు? రాహు మాయ చేసి ఆకర్షణలో కలిగిస్తాడు. అంటే చీట్ చేస్తాడు. అంటే ఉండకపోవచ్చు కానీ మాయ మాటలు చెప్పి లొంగ తీసుకుంటాడు అనమాట. ఇవన్నీ ఒక గ్రహం బట్టి సెవెంత్ హౌస్ దాన్ని బట్టి మీకు సెవెంత్ హౌస్, సెవెంత్ హౌస్ మీద ఆస్పెక్ట్, సెవెంత్ నాటి కంజంక్షన్ ఇవన్నీ చెక్ చేసుకుంటే ఇవన్నీ రకరకాల రిజల్ట్స్ వస్తుంటాయి. ఒక జాతకంలో సప్తమంలో కుజ, ఇంకో జాతకంలో సప్తమంలో శుక్ర ఉండి కుజంతో వీక్షించబడితే కనుక వీరిరువురు తమ సమస్యలకు తామే పరిష్కారం వెతుక్కుంటారు. గ్రహ దృష్టి కంటే రాశి దృష్టి ఉంటే మంచిది. ఇక్కడ సంబంధాల్లో పూర్తి పరిపక్వత సాధించడానికి ఏడవ గ్రహానికి అంటే సెవెంత్ హౌస్ లాడు అనుగుణంగా వయసు ఉండాలి. సూర్యుడు 22 అంటే 22 మెచ్యూరిటీ, టెక్నికల్ వయసు అంటే మెచ్యూరిటీ రావాలన్నమాట ఆ వ్యక్తికి. సూర్యుడు సప్తమంలో ఉంటే కనుక సప్తమాధిపతి కానీ సప్తమంలో ఉంటే కనుక ఆ వ్యక్తికి 22 సంవత్సరాలకు మెచ్యూరిటీ వస్తుంది. చంద్రుడు 24, కుజుడు 28, బుధుడు 30, గురుడు 32, శుక్రుడు 26, శని 36, రాహు 44, కేతు 40. సప్తమంలో రాహు ఉంటే 44 ఏళ్ళ వరకు ఆ వ్యక్తి ఇతరులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. 44 ఏళ్ళు చేదాకా అతనికి అంటే ఫీలింగ్ ఉంటుంది అనమాట. న్యాచురల్గా ఇది చేయాలి, అది చేయాలి, అట్రాక్ట్ చేయాలి అమ్మాయిని అవుతున్న వ్యక్తిని తనకు లొంగ తీసుకోవాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తారనమాట. అట్లా సప్తమంలో రాహు లేదా కేతు ఉంటే కనుక 2 వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది. అండ్ అది కూడా 12th హౌస్ బట్టి ఉంటుంది. ఉందంటే అందరికీ కావాలని లేదు. 12th హౌస్ని బట్టి రకరకాలు ఉంటాయి కాంబినేషన్స్. కానీ జనరల్ ట్రెండ్ ఏంటంటే సప్తమంలో రాహు కానీ కేతు కానీ ఉంటే కనుక 2 వివాహాలు అయ్యే సంబంధాలు, 2 వివాహాలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జనరల్ కేతుకి ఎక్కువ, ఎందుకంటే కేతు తనున్న ప్లేస్ని ఏదైనా సరే బ్రేక్ చేస్తాడనమాట. ఇప్పుడు కేతు కనుక 4వ ఇంట్లో ఉంటే కనుక హౌస్ను బ్రేక్ చేస్తాడు. బ్రేక్ అంటే విడిపోవడం, ఇంట్లో కుటుంబాల్లో ఆ ఇంటిని 2 భాగాలుగా చేసుకొని పార్టిషన్ చేసుకుంటారు అట్లాగనమాట. సాధ్యమైనంత వరకు 10th ఉందనుకోండి కేతు అంటే 2 ప్రొఫెషన్లో ఉండొచ్చు. 7th ఉంటే పెళ్ళనే కాదు కానీ బిజినెస్ ఉండొచ్చు, 2 బిజినెస్లు ఉండొచ్చు అనమాట. 7th హౌస్ బిజినెస్ కాబట్టి కేతు 2 ఉంటే రెండు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండొచ్చు మీకు. అట్లా ఉంటుంది. 7వ భావ ఫలితాలు. రాహు శ్రద్ధావంతుడు, విదేశీ సంబంధం. కేతు సంప్రదాయకత. కుజుడు స్వతంత్రము, వైలెన్స్ అని చెప్పచ్చు. దాంతోపాటు బుధుడు స్నేహితులపై ప్రేమ. ఈ ప్రేమ అంటే ఈ మామూలు ప్రేమ కదా, కొంచెం స్నేహితులతోని హీ విల్ ఫెల్ ఇన్ లవ్ టెక్నికల్గా. ఫాల్స్ ఇన్ లవ్, ఆ నేటివ్ ఫాల్స్ ఇన్ లవ్. మీరు అది గురుడు ఆధ్యాత్మిక గుణాలు, శని వృద్ధ గుణాలు. వృద్ధ గుణాలు అంటే జనరల్గా ఏజ్డ్ ముసలివారు చేసే బిహేవియర్ ఎట్లుంటుందో ఆ గుణాలను ఉంటాయి అన్నమాట. ప్లస్ శని ఉంటే కనుక పిల్లల కోసం జీవనం, అన్ని త్యాగం చేసి పిల్లల కోసం త్యాగం చేస్తారు వీళ్ళు. శుక్రుడు ఉంటే శుభం. చంద్రుడు ఎక్కుంటే ఎక్కువ మల్టిపుల్ పార్ట్నర్స్. సూర్యుడు ఉంటే కనుక ఆరోగ్యమైన వివాహకరం. సూర్యుడు అంటే ధర్మానికి సంబంధించినాడు. సూర్యుడు సప్తమంలో ఉంటే, కాకపోతే అంటే సప్తమంలో సూర్యుడు ఉంటే కనుక పార్ట్నర్ డామినేట్ చేస్తాడు జాతకాన్ని, అది మాత్రం ఉంది. కాకపోతే వివాహం ఈజ్ వెరీ యాజ్ పర్ ద స్టాండర్డ్ అనమాట. డీవియేషన్ ఉండదు మీకు. అదొక్కటే ప్రాబ్లం తప్ప మిగిలిన ఆస్పెక్ట్లో ఎక్కడ జాతకుడు నీతి, స్పౌస్ నీతి తప్పడనమాట. పద్ధతి ప్రకారం జరుగుతుంది అనమాట. 12వ భావంలో సహచార భావం. ఇది శృంగార భాగస్వామి కావచ్చు, కాకపోవచ్చు. సంబంధం సంవత్సరాల సాగులు అంటే ఇది ఏళ్ళు నడుస్తున్న కొద్ది 7వ భావం నుంచి 12లోకి చేరుతుంది. అంటే సంవత్సరం అంటే స్టార్ట్ అయినప్పుడు 7 గంటలు అంటే మ్యారేజ్ 7th హౌస్లో స్టార్ట్ అవుతే గ్రాడ్యువల్గా 12th హౌస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన ఫీలింగ్స్ అన్నీ, శృంగారతత్వం, ఆకర్షణ తగ్గిపోతాయి. ఇద్దరు జాతకాలను కుజుడు మంగళుడు 12వ భావంలో ఉంటే కనుక వారు ప్రేమించుకుంటారు కానీ శృంగార జీవితం లోపించవచ్చు. పండితులు శాంతి, ఆనందం, సంతానానికి 12వ భావంలో సోమయజ్ఞం నిర్వహించేవారు పూర్వకాలంలో. కాలపురుష సిద్ధాంతం ప్రకారం 2వ, 7వ, 12వ భావంలో శుక్రుడు ఆధీనంలో ఉంటాయి. అంటే జనరల్
చూస్తే సెకండ్ హౌస్, సెవెంత్ హౌస్ శుక్రుడిది. 12th హౌస్లో శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉంటుంది. కుటుంబము, శృంగార జీవితం, సాచర్యం, ఈ మూడు శుక్రుని కంట్రోల్లో ఉంటాయి. రెండవ భావం కుటుంబం, 12వ భావం శృంగార సంబంధం. 12వ భావంలో సూర్యుడు, చంద్రుడు, రాహు, శుక్రుడు ఇవన్నీ శుభం అనమాట. శనిగ్రహము, కుజుడు, కేతు 12th హౌస్లో ఉంటే నష్టం, హానికరం. బుధుడు లేదా గురుడు ఉంటే కనుక వచ్చే పార్ట్నర్ అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే వచ్చే పార్ట్నర్ చదువుకున్న వాడే ఉండాలి, లేకపోతే విద్యావంతుడే ఉండాలి, స్కిల్ బేస్డ్ ఉండాలి అనుకుంటారు అనమాట. అది శుక్రుడు పలువురితో సంబంధాలు, ముఖ్యంగా మిథునము, వృశ్చిక లగ్నాలు జాగ్రత్తగా ఉండాలి. చంద్రుడి నుంచి ఏడవ నుంచి కేతు ఉంటే ఇంకా స్థిరత్వము, రాహు ఉంటే శృంగార తాపాత్రయం ఉంటుంది ఎక్కువ. చంద్రుడి నుంచి సప్తమంలో కేతు ఉంటే కనుక స్థిరత్వం, రాహు ఉంటే కనుక శృంగార తాపత్రయం ఉంటుంది. మిథున, వృశ్చిక లగ్నాలు శృంగారంలో విచక్షణ వాడరు. వీరికి 12వ భావంలో పాపలు ఉండకూడదు. శని, కుజ, కేతు 12లో ఉంటే పైశాచికత ఉంటుంది, శాడిస్ట్ అంటారు చూడండి, అదనమాట. ఆ లక్షణాలు వస్తాయి. శుక్ర, కేతు లేదా శుక్ర, గురువు ఉంటే మంచిది. శుక్ర, బుధుడు ఉంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అంటే సొసైటీ కోసం ప్రూవ్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తారు. పన్నెండవ భావంకి సంబంధించినప్పుడు దశ వచ్చినప్పుడు వివాహానికి సిద్ధత ఉంటుందని సంసిద్ధ అవుతారు. శని, గురు సంచారాలు చాలా ముఖ్యమైనవి. శని దృష్టి 7వ భావం పైన ఉంటే తప్పుడు నిర్ణయాలు ఉంటాయి. నవంశ, ద్రిక్కన, ఉపపాద లగ్నము, సమసప్తక హోర ఇవన్నీ సంబంధాలను శాంతియుతంగా ఉంచడంలో సహాయపడతాయి. మీరేం రెమెడీ జనరల్గా ఏంటంటే ప్రతిరోజు జీవిత భాగస్వామితో కనీసం ఒక్కసారి భోజనం చేయండి. ఇది రెమెడీ. భార్యాభర్తలకు కూర్చొని భోజనం చేయాలి. చంద్రునికి శాంతి 12 మరియు మొదటి భాగం అనుకుంటే కనుక ఇది రెమెడీ చేసి చంద్రునికి శాంతి చేయిస్తే కనుక 12,000 ఫస్ట్ హౌస్ అనమాట. 1 to 12 కనెక్షన్స్ ఉంటే కనుక సానుకూలంగా మారుతాయి. ఉపపద లగ్నం ఉన్న రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఎస్పెషల్లీ మ్యారేజ్లో హస్బెండ్ వైఫ్ మధ్య ట్రబుల్ ఉంటే కనుక, ఇక్కడ ఉపపద లగ్నం ఉందో ఆ రాశి అధిపతి వీక్ డే చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ ఉపపద లగ్నం మేషంలో ఉందనుకోండి, దానికి అధిపతి మంగళ కదా, మంగళవారం రోజు ఉపవాసం చేస్తే మంచిదన్నమాట. అట్లా. ధన్యవాదాలు.